మనకి భారతదేశంలో త్యాగానికి ఒకే ఒక రూపం ఉంటే అది దేవవ్రతుడు అనగా భీష్ముడు. అసలు దేవవ్రతుడికి భీష్ముడిగా పేరెలా వచ్చింది? మహాభారతం అధ్యాయం 2. తండ్రి శాంతనుడు ఒక రోజు యమునా తీరం దగ్గర ఒక అప్సరస వంటి సువాసన భరితమైన యువతిని చూసి ప్రేమలో పడిపోయాడు. ఆమె పేరు సత్యవతి. ఆమె యొక్క జాలరి పెద్ద కూతురు. శాంతనుడు వివాహం గురించి ఆమె తండ్రి అడగగా ఆమె తండ్రి మాత్రం వివాహానికి ఒక షరతు పెట్టాడు. కుమార్తెకి పుట్టే కొడుకే హస్తినాపురానికి రాజు కావాలని. మాటలు విన్న శాంతనుడు దిగ్భ్రాంతికి చెందాడు. ఎందుకంటే అతడి మనసులో దేవవ్రతుడు రాజుగా ఉన్నాడు. కానీ అతడు కోరిక వదలలేక ప్రేమను వదులుకుని వెనక్కి వచ్చేశాడు. అందుకే అతడి హృదయం దిగులుతో నిండిపోయింది. దేవవ్రతుడు తండ్రిని చూస్తూ అడిగాడు, తండ్రి, మీ కళ్ళల్లో ఆనందం లేదెందుకు? ఎందుకీ నిశ్శబ్దం అని. శాంతనుడు ఏమీ చెప్పలేకపోయాడు. కానీ కుమారుడు దేవవ్రతుడు గ్రహించాడు ఇది ప్రేమ విషాదం అని. ఈ విషాదం తెలుసుకున్న దేవవ్రతుడు తర్వాత ఏం చేశాడు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మీ యూట్యూబ్ ఛానల్.